హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఈ వీడియోలో మీకు టెర్మినేలియా మ్యాంటీలో వెరైటీస్ చూపిస్తాను. గ్రీను, వెరిగేటెడ్, రెడ్. ఎండింగ్లో మీకు బాటిల్ బ్రష్ ప్లాంట్ కూడా చూపిస్తాను. ఫ్లవరింగ్ ప్లాంట్, ఫ్లవర్ కూడా చూపించాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇవి టెర్మినేలియా మ్యాంట్లీ గ్రీన్ వెరైటీ. ఇందులోనే వెరిగేటెడ్ రెడ్ ఉంటుంది. ఈ వీడియోలో ఆ రెండు వెరైటీస్ కూడా చూపిస్తాను. ఈ ట్రీలో బ్రాంచెస్ లేయర్గా గ్రో అవుతాయి. చాలా యూనిక్ స్ట్రక్చర్ ఇస్తాయి. ఇవి ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ లో మెయింటెనెన్స్. ఇక్కడ చూస్తున్నవన్నీ టెర్మినేలియా మ్యాంట్లీ గ్రీన్ వెరైటీ. ఇవి ఇలా లేఅవుట్స్లో యూజ్ చేస్తారు. ట్రీ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇందులో వెరిగేటెడ్ రెడ్ కూడా ఉంటాయి. హైట్ 20 to 40 feet హైట్ వరకు గ్రో అవుతాయి. షేడ్ బాగా ఇస్తుంది. ప్రూనింగ్ చేస్తే మనకి షేప్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇవి వెరిగేటెడ్ వెరైటీ. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఫుల్ సన్ లైట్ లో బాగా గ్రో అవుతాయి. ప్రాపర్ స్పేస్ ఉంటే మంచి స్టన్నింగ్ లుక్ క్రియేట్ అవుతుంది ప్లేస్ కి. వెరిగేటెడ్ వెరైటీకి లీవ్స్ ఇలాగ ఉంటాయి. వైట్, క్రీము, గ్రీన్ మిక్స్డ్ కలర్స్ తోటి లీవ్స్ స్మాల్ సైజ్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. ఇవి ఇది గార్డెన్ కి మంచి లగ్జరీ అండ్ మోడర్న్ ఫీల్ ఇస్తుంది. ఇవి టెర్మినేలియా బెంచ్ సింపుల్ గా రెడ్ టెర్మినేలియా అని పిలుస్తారు. ఇవి రెడ్ కలర్ లో ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇవి కూడానే మనం ప్లేస్ ని బట్టి ఈ ప్లాంట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మంచి స్టన్నింగ్ లుక్ క్రియేట్ అవుతుంది ఆ ప్లేస్ కి. ఇవి ఎక్కువగా మనం హోమ్ గార్డెన్స్, విల్లాస్ అండ్ ఫార్మ్ హౌసెస్, ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్ట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, షేడ్ ట్రీగా యూజ్ చేస్తారు. ఐటీ సెడ్జెస్ లో ఇవి కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు ప్రీమియం లుక్ వల్ల. ఈ వెరైటీలో ఫ్రెష్ లీవ్స్ రెడ్ కలర్ లో ఉంటాయి. నెక్స్ట్ ఇవి గ్రీన్ కలర్ లోకి చేంజ్ అవుతూ వస్తాయి. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది. మీకు ప్లాంట్స్ అన్ని కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము. ఈ ప్లాంట్స్ ని బాటిల్ బ్రష్ అని పిలుస్తారు. ఆర్నమెంటల్ ఫ్లవరింగ్ షబ్. ఇది స్మాల్ ట్రీగా కూడా పెంచుకోవచ్చు మనం. ఈ ప్లాంట్ లో వచ్చే ఫ్లవర్స్ రెడ్ కలర్ లో ఉంటాయి. బాటిల్ క్లీన్ చేసే బ్రష్ ఉంటుంది కదా, అలాగే కనిపిస్తుంది. ఈ వీడియోలో ఆ ఫ్లవర్స్ కూడా మీకు చూపిస్తాను. ఈ యూనిక్ షేప్ వల్ల గార్డెన్ లో ఇన్స్టెంట్ అట్రాక్షన్ క్రియేట్ చేస్తుంది ఈ ప్లాంట్. ఇందులో గోల్డ్ వెరైటీ కూడా ఉంటుంది. అవి చాలా రేర్ వెరైటీ. మీరు ఎక్కువగా ఓల్డ్ టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడ చూడవచ్చు. అవి నేను కూడా చూపిస్తాను ముందు వీడియోస్ లో. ఇవి 10 to 20 feet హైట్ వరకు గ్రో అవుతాయి. ప్రూనింగ్ చేస్తే స్రబ్ గా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవి లో మెయింటెనెన్స్ అండ్ ఎవర్ గ్రీన్ ప్లాంట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి. వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ ప్లాంట్ ట్రీగా గ్రో అయిన తర్వాత చూడండి ఫ్లవర్స్ ఇలాగ వస్తాయి రెడ్ కలర్ లో. బాటిల్ క్లీన్ చేసే బ్రష్ ఉంటుంది కదా, అలాగ ఉంటుంది చూడడానికి. ఈ ప్లాంట్ ని ఫ్లవరింగ్ టైమ్ లో చూస్తే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ప్లాంటేషన్ చేసిన ప్లేస్ కూడా స్టన్నింగ్ లుక్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు రెడ్ కలర్ లో ఫ్లవర్స్ చూసారు కదా, ఇందులోనే మనకు వైట్ కూడా ఉంటాయి. కాకపోతే అవి చాలా రేరు. మార్కెట్ లోకి అయితే ఇవి రెడ్ కలర్ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఎక్కువగా వెళ్తాయి. మీరు ఎప్పుడైనా ఈ ప్లాంట్స్ ని చూసారా? ఎక్కడైనా చూస్తే కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ ని. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.